హలో గాయస్, మన అందరూ పాటు అని అడుగుతారు. బన్నీ బాయ్ టైం ఇయ్యలే మనకి. ఇవాళ ఇచ్చిండు బాయ్ని ఏందో కలుసుకుందాం. వస్తున్నాడు సర్కారు సింగులు వస్తున్నాడు, ఆశలు మారుస్తాడు సర్కారు గుండెలు కదిలిస్తాడు. బాయ్ నమస్తే. నమస్తే బాయ్. రామ్ రామ్. చాలా రోజుల తర్వాత బాయ్. ఇక కొంచెం పని ఉండే బాయ్, అందుకే ఇన్ని రోజులు కలవలే. అందరూ ఇంటర్వ్యూ టూ అంటే ఈరోజు తీసుకున్నాడు. నన్ను గిట్ట పోయిన వీడియోలో చూసి పబ్లిక్ మొత్తం బాయ్ బోరానుంది బాయ్ ఇంటర్వ్యూ అంటూ చూసేద్దాం మళ్ళా. బాయ్ అంతా మంచిదే నా బాయ్? అంతా మంచిదే బాయ్. అందరూ ఇంటర్వ్యూ టూ అని అడిగినందుకు ఈరోజు వచ్చినావు. ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు? ఇన్ని రోజులు అంటే మన సంక్రాంతికి ఒక నెల నుండి జైలుకి పోయి వచ్చిన బాయ్. అవును, కూరలు కూడా అని చెప్పారు. నిన్ను సంక్రాంతికి గుట్టిరంట. అరే కొట్టిరు బాయ్, ఎందుకంటే మన పక్క బిల్డింగ్ మీద పతంగ పడ్డది. బిల్డింగ్ ఎక్కానా బిల్డింగ్ కూడా కొట్టిండు. ధనామని వేసి పాడదెంగి నన్ను. सर जो उठेगा धड़ से कटेगा, कहाँ पे छिपेगा कहाँ पे बचेगा. పతంగ కోసం నువ్వు ప్రాణాలు తీసినావు. అరే పతంగ అంటే ఎమోషన్ బాయ్ మనకి. ఇక అట్లా కొట్టేసినా జైలుకి పోయినా అంతే. ఇక ఆ జైలు పోయినందుకు చాలా ఇంటి మీదకి కేసులు వచ్చినాయంట. చాలా మంది కూడా అటాక్ చేసిరంట నీ మీద. ఇక మనము ఇంటికాడ లేకపోతే కాలిపిని ఇంటి చుట్టూ మొత్తం వచ్చేసారు బాయ్ నొల్లికి. నువ్వు జైలుకి పోయి వచ్చినాక కూడా నీ దోస్తాను మళ్ళీ అని చంపుదామని పోయిరంట. ఇక మున్నటిదాకా పదాలే ఉండే బాయ్ మా కానికి. ఇక పాత పదాలలో కొత్త బాగా ఒకటి వచ్చింది. కళ్యాణ్ ఇస్తాం ఎన్నడుకున్నా. జరా జరా జాగ్రత్తరా, గెలికి నువ్వు గెలవలేవురా. అంత దుష్మని ఎందుకు మనోడు? ఇక పాత నొల్లీలు ఉన్నాయి బాయ్. ₹2 పతంగానే కాదు, పాత నొల్లీలు ఉన్నాయి. అది మర్చిపోలేము ఎన్నడికి. జైలుకి పోయి వచ్చినా ఉంటేనే ఇంతగానం ఎందుకు ఎగురుతావు? ఎవరు చూసుకొని ఎగురుతావు బాయ్? నేనైతే ఇవ్వని చూసుకొని ఎగిరా. నన్ను చూసుకొని నేనే ఎగురుతా. నన్ను చూసుకొని ఇంకా 10 మంది కూరలు ఎగురుతారు అంతే తప్ప నేను ఇవ్వని కింది తలంచాను. నాకు కట్టము కొమ్ముల కట్టమృగము, జ్వాలాముఖి ఉరుము, వాశతులు చూడు ఇందుము, వృద్ధా కొడితే దెబ్బ అనల అప్ప అప్ప. ఊర్లో ఏ పురాణి కొట్లాటైనా పోతామంటుంది. అవు బాయ్ పోతా. ఎందుకు? ఎందుకంటే నా అన్ననన్న కానీ నా తమ్ముడన్న కానీ వాడు మనోడు మీద చేతి పడితే మన పానం ఎట్లుకుంటుంది బాయ్. అందుకే ప్రతి ఒక్క కొట్లాడాలో పోతా బాయ్. నేను ప్రేమిస్తే విలువిస్తాం, చెయ్యేస్తే చెరిపేస్తాం, దరికొస్తే. నీకు ఈ అద్దాల మీద పులి బొమ్మలు బంగారుతో వేయించుకునే అంత పైస ఎక్కడిది? ఇక నా పైసా కాదు బాయ్, ప్రేమతోని నా తమ్ముళ్ళు ఇప్పించే బాయ్. ఒక్కసారి పెట్టుకో బాయ్. ఇయో చూడు బాయ్, కాలిపిలి ఇక్కడో పులి చూసే గాలి గిల్లి గిల్లి. सर जो उठेगा धड़ से कटेगा, कहाँ पे छिपेगा कहाँ पे बचेगा. బాయ్ నీకు బిజినెస్ ఏమైనా ఉన్నాయా? ఇక ఉన్నాయి బాయ్ బిజినెస్లు. అంటే గోవాలో 4 బిజినెస్లు ఉన్నాయి. ఇక అట్లనే వస్తుంది. ఇక అట్లనే వస్తుంది పైసా మనకి. పేరే ఉన్నా కల్లాయకు మనమే నమ్మో. గోవాలో కాకుండా మన ఊర్లో ఏమైనా బిజినెస్లు ఉన్నాయా? మన తెలంగాణలో అయితే 2 షాపులు ఉన్నాయి. ఇక చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తా. ఇక అవి ఇవి సంపాదిస్తాం బాయ్. ఇక మనం చిల్లర తిరుగుడు అయితే తిరగం, సంపాదిస్తా పైసా అయితే గట్టిగానే. చిల్లర తిరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు మళ్ళీ నీకు? ఇవన్నీ అయితే మనం చోకుతో తెచ్చుకోలే కావాలి. దానంతలో అవే వచ్చినాయి. అన్నిటిని ఎదుర్కొని ముందుకు పోతున్నాం. అది చాలు, అదొకటే ఉంది. నీకు ఇవన్నీ బిజినెస్ ఉండగా ఇంతగానో పైసా రాగా ఇవన్నీ ఎందుకు? ఈ షోలు రౌడీ లెక్క ఇవన్నీ చిల్లర వేషాలు కూరలు వేసుకొని ఎందుకు? ఈ షోలు రౌడీలు అంటే ఇక మనం చోకుతో తెచ్చుకునేవి కావు, దానంతలో అవే వచ్చినాయి. ఎట్లా అంటే ఇక మన ఆడిడ నుల్లిలు అయితే మనము మనోడు అనుకొని పోయినాం తప్ప కావాల్సుకొని అని కొట్టాలని పగుతోనే అయితే పోలేం. ఇక అట్లా పోయి పెద్దగా అయిపోయింది. ఇక చిల్లర కేసులు అయినాయి, అవి ఇవి అయినాయి. ఇక దాంతో పేరు వచ్చింది. ఇక గలీజ్ పేరు అయిన దాంట్లోనే కొంచెం మంచి పేరు గిట్ట అయింది. ఇక అట్లా అంటున్నా నేను చిల్లర లెక్కలు అయితే ఎన్నడూ చేయను గిట్ట, అది అందరు తెలుసు. ఊర్లో అయితే నీకు బిజినెస్ లేవనేది తెలుసు, నువ్వు చిల్లర తిరుగుతావు అని తెలుసు. మనం అన్నీ చెప్పుకోవద్దు బాయ్. చెప్పుకుంటే గలీజ్ ఉంటుంది, మనకు మనం డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. తెలియకుండా లోపల సంపాదించుకోవాలి, లోపల పెట్టుకోవాలి, ఉన్ననాడు ఎగిరేసుకోవాలి అంతే. ఇక లోపల వేసుకుంటే మనకు తెలుసు, బయట వాళ్ళకి ఏం తెలుసు. అందుకే లోపలనే ఉంటాం మనది సంసారం. నీకు ఇవి రౌడీ షీటర్లకి ఇవన్నీ నువ్వు బయట చూపెట్టుకుంటావు అంట, ఈ దందాలన్నీ లోపల వేస్తావు అంట. ఇక రౌడీ షీటర్ అంటారు కానీ అది మనం రౌడీ షీటర్ ఏం కాదు. మనోళ్ళు ఏదైనా ఆపద ఉందని ఫోన్ చేసిందంటే డైరెక్ట్ 1 నిమిషంలో వెళ్ళిపోతాం.
వచ్చాక తరుణాకు కట్టరు మోగాడు 100 మంది ఆపిన అస్సలు ఊగాడు మొలకాడు వట్టిన అది అది ఆడ పెద్ద పెద్దగా అయిపోతుంది నొల్లిలు అట్లా పేరు వచ్చింది మనకు తప్ప మనం ఇది కాదు బాయ్. ఎవరితో కొట్లాడకుండా పోతావు అంట నీ తమ్ముడు అనుకోని. ఎవరినో అంటే అని తప్పుంది, అని తప్పుంటే అని కొడతా, అని తప్పు లేకపోతే అవతల కోతా. అదే ఆడ ఇది తిప్పుడు విషయం అవుతుంది నీకు. ఈ అట్టి చేసి అంతే అంటావు బాయ్. ఇక ఇది లంచం తీసుకున్నాడు అవుతుంది బాగా. అరే ఈ చిన్న చిన్న లొల్ల కాడ లంచం అంటే గలీజ్ ఉంటుంది బాయ్. పేరు మన పేరు ఖరాబ్ చేసుకునే లెక్కలు వద్దు. నీ పేరు మంచి పేరు ఉంది. ఇక మన పేరు మంచిగా ఉంది, పబ్లిక్ ఇటే తెలుసు, పబ్లిక్ తెలుసు బాయ్ నా పేరు ఎట్లుంటుందో. ఇన్ని అనం కొట్లాటలు ఇవన్నీ అంటున్నావు. నీ బిజినెస్ నువ్వు చూసుకుంటే అయిపోతుంది కదా బాయ్. ఇవన్నీ ఎందుకు నొల్లిలని అంటారు అందరూ. ఇక అందరు అనుకోని కానీ బాయ్, ఇక మన వాళ్ళకి ఏమన్నా ఆపదుంటే పోదాం. ఇక మనం అయితే కావాల్సుకొని గెలుకాం ఇవ్వండి. మన జోలికి వస్తే అలా చేస్తాం. ఇక మనం గిట్ట బంద్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకు బాయ్ చిల్లర లెక్కలన్నీ మన వాళ్ళ మీద చేతి వాడడం లేదు. ఇక ఆడికి బంద్ అయిపోతుంది అది అంతే బాయ్. రక్తం చిస్తా ఆడిస్తా. రైట్ బాయ్. ఇంతగానో మనకు టైం ఇచ్చినందుకు, ఈ టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకోటి మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన నటి బాయ్ జై శ్రీరామ్ అందరికి. మన బాయ్ ఛానల్ అయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. రైట్ మళ్ళా What's up my gang? Welcome to Hood. Pune cheering kara never wonder do. Make a gang send their hand next to the church but you. Every young West the world will love you.